మీ బంధాలని బంధుత్వాలని ప్రేమతో కొనసాగిస్తున్నారా లేక అవసరంతో కొనసాగిస్తున్నారా? ఒకవేళ అవసరంతో అయితే ఒక నెలకి 1,00,000 రూపాయల కంటే ఎక్కువ సంపాదిస్తున్నావు, ఓకే, మాకు సంతోషమే. కానీ పండగకి ఊరెళ్ళినప్పుడు బంధువులతో మాట్లాడలేకపోతున్నావు, నువ్వు సంతోషమేనా? నా దగ్గర మస్తు పైసలున్నాయి, ఆ పైసలు పడేస్తే సుఖం, సంతోషం, సపోర్ట్, సెక్యూరిటీ, ప్రేమ, స్నేహం ఇవన్నీ నా కాళ్ళ దగ్గర వచ్చి పడతాయి అని అనుకుంటున్నారా? నీ బంధువులకు కష్టం వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో నువ్వు లేకున్నా సరే, కానీ ధైర్యం ఇచ్చే పరిస్థితుల్లో కూడా నువ్వు లేవంటే నీ కష్టం వచ్చినప్పుడు నీ పరిస్థితి ఏంటి? లేక పండగ కూరికి వెళ్తావు, అక్కడికి వెళ్ళినా కూడా ఆ దరిద్ర మొబైల్లో రీళ్ళు చూసుకుంటూ రియల్ లైఫ్నే ఎంజాయ్ చేస్తుంటావు. మరి నీ బంధువులతో మాట్లాడుకుంటూ రియల్ లైఫ్ని ఎప్పుడు ఎంజాయ్ చేస్తుంటావు? నీ ఇంటికి వచ్చిన బంధువును పక్కన పెట్టేసి రీల్లో ఉండే ఎవరినో లైక్ చేస్తుంటావు. మరి నువ్వెవరింటికైనా వెళ్ళినప్పుడు నిన్నెవడు లైక్ చేస్తాడు? నువ్వెంత చెప్పినా సరే ఈసారి కూడా పండగకి ఊరు వెళ్ళి బంధువులతో ఎవరితో మాట్లాడకుండా ఎవరి రీల్స్నో చూసుకుంటా కూర్చుంటా అంటే మాత్రం జై శ్రీరామ్, జై కిసాన్, జై జవాన్. దిస్ ఈజ్ సతీష్ కుమార్ ఫ్రమ్ ధృవ ఎంటర్టైన్మెంట్స్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అండ్ మా ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్కి బతుకమ్మ పండుగ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు. అట్లీస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత అయినా మీరు పండగకి ఊరికి వెళ్ళినప్పుడు మొబైల్ యూజ్ చేయకుండా మీ బంధువులతో ప్రేమగా మాట్లాడతారని, వాళ్ళతో ఆనందంగా టైంని స్పెండ్ చేస్తారని, సంతోషంగా ఉంటారని, ఆరోగ్యంగా జీవితాన్ని గడుపుతారని ఆశిస్తున్నాను. మనందరం బతుకుతున్న ఈ సమాజంలో ఒక నెలకి లక్షల్లో సంపాదిస్తున్న వారిలో కొంతమంది మనకి బంధాలతో బంధుత్వాలతో పనేంటి, పైసలు పడేస్తే సుఖం, సంతోషం, ప్రేమ, సపోర్ట్, ధైర్యం, సెక్యూరిటీ, తొక్కా తోలు అవన్నీ వచ్చి మన కాళ్ళ దగ్గర పడతాయని చెప్పేసి భ్రమలో బతుకుతూ ఉంటారు. వాళ్ళందరి కోసమే ఈ స్పెషల్ వీడియో. ఫస్ట్ వచ్చేసి సుఖం. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఒకసారి ఒక గ్రాండ్ హోటల్కి వెళ్ళండి, అక్కడ ఒక లగ్జరీస్ రూమ్ తీసుకోండి. ఆ లగ్జరీ రూమ్లో ఒక లగ్జరీ మ్యాట్రెసెస్ ఉన్నది చూసుకోండి. ఆ లగ్జరీ మ్యాట్రెసెస్లో మీరు అలసిపోయి వచ్చి ఒక నైట్ పడుకోండి. అక్కడ ఎంత కంఫర్టబుల్గా, అక్కడ ఎంత సుఖంగా ఉందో ఒక్కసారి చెక్ చేసుకోండి. అలాగే వచ్చి ఇంటికి వచ్చి మీ అమ్మల్లో అలాగే అలసిపోయినప్పుడు ఒకసారి పడుకొని చూడండి. అక్కడ ఎంత కంఫర్ట్గా ఉందో, అక్కడ ఎంత సుఖంగా ఉందో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎక్కడైతే కంఫర్ట్ ఉంటుందో అక్కడ మాత్రమే సుఖం ఉంటుంది. ఎక్కడ డబ్బులు ఉంటాయో అక్కడ లగ్జరీ మాత్రమే ఉంటుంది, సుఖం ఉండదు. కావాలంటే చెక్ చేసుకోండి. అరే ఏంది బ్రో లగ్జరీ సుఖం రెండు వేరు వేరా అంటే ఎస్, 100% రెండు వేరు వేరు బ్రో. లగ్జరీ అంటే కాస్ట్లీగా కనిపించేది, మోడర్న్గా కనిపించేది, స్టైలిష్గా కనిపించేది. సుఖం అంటే మనస్సుకి ఆనందం కలిగించేది. ఈ రెండు వేరు వేరు. సెకండ్, సంతోషం. డబ్బులున్నాయి కదా, ఒకసారి హైదరాబాద్ వెళ్ళండి. 2000 రూపీస్ మాత్రమే ఒక సెషన్కి కాస్ట్ చేసే లాఫింగ్ థెరపీ సెషన్ని అటెండ్ అవ్వండి. అక్కడ ఒకసారి మీ హ్యాపీనెస్ని, అదే సంతోషాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. అలాగే ఏదైనా పండగకి ఊరికి వెళ్ళినప్పుడు మీ బంధువులందరితో, ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక సెషన్కి ఎంత టైం అయితే కేటాయించారో సేమ్ అంతే టైం వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. ఈ రెండు సిచ్యువేషన్స్లో ఏ సిచ్యువేషన్లో అయితే మీ కళ్ళలో నుండి నీరు వచ్చేంత సంతోషం కలిగిందో అదే నిజమైన సంతోషం. కావాలంటే చెక్ చేసుకోండి. థర్డ్, ధైర్యం. డబ్బులున్నాయి కదా, నువ్వు ఎప్పుడైనా హాస్పిటల్ బెడ్ పైన చావు బతుకులో ఉన్నప్పుడు నీ ఆస్తి మొత్తం డాక్టర్కి రాసిచ్చిన డాక్టర్ 90% హోప్స్ మాత్రమే ఉన్నాయని చెప్తారు తప్పితే 100% నిన్ను బతికిస్తా అనే ధైర్యం మాత్రం అస్సలు చెప్పడు. కానీ నిన్ను చూడ్డానికి వచ్చిన రిలేటివ్స్ మాత్రం వాళ్ళు చెప్పే మాటల్లో మాత్రం ఎంత ధైర్యం కనిపిస్తుందంటే వాళ్ళు చెప్పే ధైర్యంతో నీకు 10% బతికే ఛాన్స్ ఉన్నా కానీ నువ్వు 100% బతికేంత ధైర్యం వస్తుంది. నువ్వు బతికే ఛాన్సులు కూడా 100% ఉంటాయి. కావాలంటే చెక్ చేసుకోండి. కరోనా టైంలో జరిగిందే సేమ్ ఇదే సిచ్యువేషన్. ఫోర్త్, సపోర్ట్. డబ్బులున్నాయి కదా, నీతో బంధం లేని వారు కూడా నీకు చాలా సపోర్ట్ చేస్తుంటారు. నువ్వు ఏది చెప్తే అది రైట్ అంటూ ఉంటారు. నువ్వు ట్రోల్ చేసినా, వాళ్ళ మీద జోకులు వేసినా నువ్వు చెప్పిందే రైట్ అంటారు, నీతోనే ఉంటారు. నువ్వు తాగి తిట్టినా కొట్టినా నువ్వు చెప్పిందే రైట్ అంటారు, నీకే సపోర్ట్ చేస్తుంటారు. నువ్వు చేసింది మంచైనా చెడైనా నీకే సపోర్ట్ చేస్తుంటారు. కానీ అక్కడ నీకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళు నీకు సపోర్ట్ కాదు, నువ్వే వాళ్ళకు ఒక సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్. కానీ ఒక్కసారైనా గట్టిగా ఫైనాన్షియల్లో లాస్ అయ్యావంటే వారిలో ఏ ఒక్కడు కూడా నిన్ను ఎంకరేజ్ చేయడం కాదు కదా, నీకు సపోర్ట్ చేయడం కాదు కదా, నీ పక్కన కూడా నిలబడాడు. కానీ అదే రిలేటివ్స్ అయితే నిన్ను అట్లీస్ట్ ఎంకరేజ్ చేయకపోయినా నీకు ధైర్యంగా ఉండడానికి, నువ్వు ఆశలతో ఉండడానికి నీ పక్కనే ఉండి సపోర్ట్గా నిలబడతారు. నువ్వు మళ్ళీ మంచి స్థాయికి చేరుకునే వరకు నీ పక్కనే ఉండి సపోర్ట్గా ఉండి
నిన్ను మంచి స్థాయికి తీసుకెళ్ళాలా చేస్తారు. కావాలంటే చెక్ చేసుకోండి. 5th, ప్రేమ. డబ్బులు ఉన్నాయి కదా, నీ లైఫ్లో నువ్వు లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు, అంటే నీ పనులు నువ్వు సొంతంగా చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, నీ వంటి పనులకి నీ ఇంటి పనులకి ఒక కాస్ట్లీ పని మనిషి అవసరం పడుతుంది. అండ్ నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒక కాస్ట్లీ పని మనిషి నువ్వు పెట్టుకునే తీరుతావు. కానీ ఆ పని మనిషికి నువ్వు ఎన్ని శాలరీ పెంచినా, ఎన్ని బోనస్లు ఇచ్చినా, ఆ పని మనిషి ఆ పనిని బాధ్యతగానే చేస్తుంది తప్పితే సేవలాగా అస్సలు చేయలేదు. ఎందుకంటే ఎవరిపై అయితే మనకు ప్రేమ ఉంటుందో వాళ్ళకి మాత్రమే మనం సేవ చేయగలం. ఆ సేవ చేసే వాళ్ళే బంధం ఉన్నవాళ్ళు, బంధుత్వం ఉన్నవాళ్ళు. కావాలంటే చెక్ చేసుకోండి. 6th, సెక్యూరిటీ. డబ్బులు ఉన్నాయి కదా, మీరు కొంతమంది ఆర్మర్డ్ సెక్యూరిటీ గార్డ్ పెట్టుకోండి. మీ ప్రాణాలు ఎలా కాపాడుతారో చూడండి. ఆ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం కానంత వరకు, రానంత వరకు వాళ్ళు మిమ్మల్ని కాపాడుతారు. కానీ ఒక్కసారి వాళ్ళ ప్రాణాలు పోయే ప్రమాదం 100% ఉందన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. కానీ అలాంటి సిచ్యువేషన్లోనే వాళ్ళ ప్రాణాలను కాపాడుకుంటూ మీ ప్రాణాలను కాపాడేదే, మిమ్మల్ని ఆదుకునేదే బంధం, బంధుత్వం. కావాలంటే చెక్ చేసుకోండి. యానిమల్ మూవీ చూసుంటారు కదా, హీరో తన తండ్రిని కాపాడడం కోసం తన బాబాయ్ వాళ్ళ కొడుకులని, తన పెద్దనాన్న వాళ్ళ కొడుకులని తెచ్చుకొని వాళ్ళ తండ్రికి సెక్యూరిటీగా ఉంచి తన తండ్రి ప్రాణాలు కాపాడుకుంటారు. ద రీజన్ బిహైండ్ దట్ సీన్ ఈజ్ రిలేషన్ అండ్ రిలేషన్షిప్. ఇవి మాత్రమే కాకుండా నీకు తెలియకుండానే నువ్వు బాధల్లో ఉన్నప్పుడు ఎమోషనల్ సపోర్ట్ని, నష్టాల్లో ఉన్నప్పుడు లైఫ్ స్కిల్స్ని, నువ్వు లో ఫీల్ అయినప్పుడు ఎంకరేజ్ చేసేందుకు స్ట్రాంగ్ పర్సనల్ వాల్యూస్ని, నీకు ఇన్స్పిరేషన్గా ఉండేందుకు కొంతమంది పాజిటివ్ రోల్స్ మోడల్స్ని, నువ్వు ఆరోగ్యంగా ఉండేందుకు మెంటల్ హెల్త్ని, ఎవరితో గొడవ పడకుండా ఉండడానికి కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ స్కిల్స్ని రిలేషన్షిప్ మాత్రమే ఇస్తుంది. సో గాయ్స్, ఈ వీడియో నచ్చితే మీకు లైక్ కొట్టకున్నా సరే కానీ ఈ వీడియోలో మెసేజ్ మాత్రం అందరికి షేర్ చేయండి. మీకు కావాల్సిన వీడియో టాపిక్ని కామెంట్లో మెన్షన్ చేయండి. త్వరలో ఆ వీడియోని మా ఛానల్లో చూడండి. ఈ బతుకమ్మ మరియు దసరా పండుగ నుంచి మనం ఫోన్ యూజ్ చేయకుండా, వీలైనంతగా ఫోన్ యూజ్ చేయకుండా ఉండి మన పండుగను ఎంజాయ్ చేస్తూ, మనకు నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తూ, వాళ్ళతో మాట్లాడుతూ, నీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తూ, థాట్స్ షేర్ చేస్తూ, మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటూ, ప్రేమతో మాట్లాడుకుంటూ సంతోషంగా ఉండడం స్టార్ట్ చేయండి. సంతోషంగా, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ.